నమస్కారం వెల్కమ్ టు SLT న్యూస్ నా పేరు మహాలక్ష్మి ముందుగా హెడ్లైన్స్ ఫైబర్ గ్రిడ్ ద్వారా అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి ఘనంగా రామ్ చరణ్ తేజ జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా రక్తదానం చేసిన అభిమానులు అంగన్వాడీలకు పెంచిన వేతనాలు తక్షణం అమలు చేయాలి పోరాటానికి సిద్ధమంటున్న CITU నాయకులు ఘనంగా ఈస్టర్ వేడుకలు జిల్లా వ్యాప్తంగా ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవ సోదరులు రాష్ట్ర ప్రజలకు జూలై నెలాఖరు నాటికి ఫైబర్ గ్రిడ్ ద్వారా అతి తక్కువ ధరకే ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సదుపాయాన్ని అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శనివారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా వినియోగించుకోవడం ద్వారా వివిధ రంగాల్లో మెరుగైన రీతిలో అభివృద్ధిని సాధించేందుకు అన్ని విధాల అవకాశం కలుగుతుందని తెలిపారు. నెక్స్ట్ ఇయర్ 5-6 లక్షలు 7-8 lakhs అనుకున్నా 10 lakhs చేసేగా 10 lakhs చేసి 3,000 కోట్ల రూపాయలు కానీ చేయగలిగితే 3,000 కోట్లలో 2,400 కిలోమీటర్ 1,200 కోట్ల రూపాయలు మీకు మెటీరియల్ అది పెట్టుకుంటే ఇంకొక 20% అడిషనల్ గా మనం తీసుకుంటే 15,000 కిలోమీటర్లు మళ్ళీ కొట్టేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మెటీరియల్ కాంపోనెంట్ నరేగా మిగిలిన ఫండ్స్ ఇంటిగ్రేషన్ ఎక్కడికక్కడ అందరం కలిసి రేపు ఒకవేళ రియల్గా ఆల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయని మనం మెంటల్ గా ప్రిపేర్ అయ్యి సస్టైన్ కావాలి. కాబట్టి రేపు ఏదో ప్రాబ్లం వచ్చింది కాబట్టి మేము పర్ఫామ్ చేయలేకపోయాం అది ఓన్లీ ఎక్స్క్లూజన్. అది కాకుండా ఓకే ఈ ప్రాబ్లం వస్తే కూడా మేము సర్వైవ్ అవుతాం, ఈ ప్రాబ్లం రాకపోతే ఈ ప్రాబ్లం పాజిటివ్గా వస్తే ఇంకొంచెం బెటర్ సక్సెస్ ఉంటుంది. ఆ యాంగిల్లో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నా 3-4 డిపార్ట్మెంట్స్ 20 minutes ఈచ్ డిపార్ట్మెంట్ 3 తీసుకున్నాం, 15 each 4 తీసుకున్నాం. క్రూషియల్ డిపార్ట్మెంట్స్ ప్రజెంటేషన్ చేస్తారు, లేకపోతే 10 నిమిషాలు తీసుకుని 5 తీసుకోవచ్చు క్రూషియల్ డిపార్ట్మెంట్స్. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి SP టక్కర్ మాట్లాడుతూ 2 అంకెల వృద్ధి రేటు సాధించేటందుకే ఏ రంగాల్లో ఎక్కువ అవకాశాలు ఉన్నాయో వివరించారు. 3 lakh crore rupees in housing, 2 to 3 lakh crores if it is spent in next 3 years. This will contribute the economy which is equal to our GSDP today. If our GSDP is 6 lakh crores today, if we spend 2.5 lakh crore into housing sector in 3 years, it will contribute 6 lakh crores to our GSDP plus the number of jobs which are coming out. There is a much clarity because there were 2 or 3 levels of discussion, and day before yesterday there was a discussion with the Chief Minister on what are the potential available with us. So we have economic weaker section housing in rural area, we have economic weaker section housing in urban area, we have 2 types of affordable houses in urban area supported by LIG and MIG, and we don't want to create urban slums. So how a new policy will come where each parcel of land, whether it is 20 or 30 acres within the city or 200-300 acres a little bit away from the city, how this will become an economic hub is one. Next thing which is coming out is industrial cities. If you see China, when the new industrial growth has started happening, large number of people have migrated there and finally they have settled down there. Like we take the case of Sri City. Now Sri City is planning. ఈ సమావేశంలో కలెక్టర్ అరుణ్ కుమార్తో పాటు కాకినాడ, రాజమహేంద్రవరం అదనపు SPలు దామోదర్, గంగాధర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈస్టర్ వేడుకలను పురస్కరించుకొని కాకినాడలోని బెరేకా బ్లెస్సింగ్ చర్చిలో వేడుకలు నిర్వహించారు. ఈస్టర్ను పురస్కరించుకొని కాకినాడలోని బెరేకా బ్లెస్సింగ్ చర్చిలో పలు వేడుకలు ఘనంగా జరిగాయి. క్రైస్తవ సోదరులు భారీ సంఖ్యలో హాజరయ్యి ప్రార్థనలు నిర్వహించారు. హీరో రామ్ చరణ్ తేజ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఆయన అభిమానులు కాకినాడ రోటరీ క్లబ్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు విజయగోపాల్ మాట్లాడుతూ రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా రక్తదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చిరంజీవి రామ్ చరణ్ అభిమానులు అందరూ రక్తదానానికి ముందుకు రావడం విశేషమన్నారు. కాకినాడలో 150 మంది అభిమానులు రక్తదానం చేశారని, ఈ కార్యక్రమానికి స్వామినాయుడు గారి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ఏడు శ్రీను, కాకినాడ అధ్యక్షులు చింతకాయల చిన్ని గారి నిర్వహణలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు.
రామ్ చరణ్ బర్త్డే వేడుకలు దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు గిన్నీస్ బుక్ రికార్డ్ స్థాయిలో సేవా కార్యక్రమం చేయాలనే భాగంగా స్వామినాయుడు గారి ఆధ్వర్యంలో జిల్లా ఏడు శ్రీని గారు అధ్యక్షులు ఏడు శ్రీని గారు అలాగే కాకినాడ సిటీ వైడ్ ఫ్యాన్స్ చింతకాయల చిన్ని గారి ఆధ్వర్యంలో ఈరోజు మెగా బ్లడ్ క్యాంప్ ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. దానిలో భాగంగా 150 మంది ఈరోజు రక్తదానం ఇవ్వడానికి ముందుకు రావడం, మెగా అభిమానుల్లో ఉన్న సేవా దృక్పథం ఈరోజు మరొకసారి నిరూపించుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు సేవా కార్యక్రమాల్లో అభిమానులు ఎన్నో కార్యక్రమాలు చేయడం, ఎన్నోసార్లు బ్లడ్ ఇవ్వడం జరిగింది. కానీ గిన్నీస్ బుక్ రికార్డ్ స్థాయిలో 125 యూనిట్లు ఇవ్వడం అన్నది దేశవ్యాప్తంగా ఇదే మొట్టమొదటిసారి అవుతుంది. ఇది ఈ ఘనత మెగా అభిమానులకు మాత్రమే దక్కింది. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి రామ్ చరణ్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని జనసేన పార్టీ అలాగే కాకినాడ సిటీ వైడ్ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్ చింతకాయల చిన్ని గారు, సీని గారు, రాజు గారు, నంబర్రాజు గారు, రామరాజు గారు, జగదీష్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా 150 యూనిట్లు ఇక్కడ ఈరోజు రక్తదానం ఇవ్వడం జరుగుతుంది. దీనికి సహకరించినటువంటి మెగా అభిమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో రామ్ చరణ్ చేసుకోవాలని, ఇలాగే మెగా అభిమానులు సేవా కార్యక్రమాలు ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన, జై చిరంజీవి. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో వర్క్స్ అవుట్సోర్సింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని మున్సిపల్ కమిషనర్ అలీం బాషా తెలియజేశారు. గవర్నమెంట్ కొత్తగా 279 ఒక జీవో ఇష్యూ చేశారు. దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు మనకు మీరు చెప్పిన మాట వాస్తవమే, వర్కర్లు రిటైర్ అయిపోతున్నారు, సమస్యలు ఉన్నాయి. కాబట్టి మా వర్కర్స్ కొన్ని జోన్స్గా డివైడ్ చేసి వర్కర్స్ని ఇవి పెడుతున్నాము. కొంత ఏరియాకి మా పర్మనెంట్ వర్కర్స్ని ఒక ఏరియాకి పెడతాం. మైక్రో పాకెట్స్ లాగా ఎవరి 300 నుంచి 350 ఇండ్లు ఉన్న ప్రాంతాలంతా గుర్తించి మైక్రో పాకెట్స్ దాదాపు 279 మైక్రో పాకెట్స్ చేస్తాం. ఈ 279 మైక్రో పాకెట్స్ని కూడా ఒక వర్కర్స్ని ఈ ఒక ఇద్దరు కానీ ముగ్గురు కానీ వర్కర్స్ ఈచ్ మైక్రో పాకెట్ పెడుతున్నాం. పెట్టిన తర్వాత మా వర్కర్ ఆల్రెడీ అవుట్సోర్సింగ్ వర్కర్స్ ఉన్నారు. అవుట్సోర్సింగ్ వర్కర్స్ని కూడా మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళకు కూడా కొత్త టెండర్స్ పిలుస్తున్నాం. ఈ కొత్త టెండర్స్ విధానంలో అంటే ఇంతకుముందు వర్కర్ని మేము అవుట్సోర్సింగ్ తీసుకున్నాం. అట్లా కాకుండా ఈసారి వర్క్ అవుట్సోర్సింగ్ చేస్తున్నాం. ఈ వర్క్ చేయాలి అనే కాంట్రాక్టర్ని మేము నిర్దేశించడం జరుగుతాం. ఈ అంటే ఈ ప్రస్తుతం ఉన్న వర్కర్లు ఎవరిని కూడా మనం ఎవరిని తీసేయటం లేదు. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం అవుట్సోర్సింగ్ ఉన్న వర్కర్స్ అందరినీ ఖచ్చితంగా వీళ్ళని తీసుకోవాలని నిబంధనలు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళ మినిమం వేజెస్ కూడా మనం ఎటువంటి పరిస్థితుల్లో మినిమం వేజెస్ తగ్గకుండా ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మూడవది ఏమంటే సెలవులు కూడా మనం ఏవైతే ఉన్నాయో ఆ సెలవులు కూడా మనం దీంట్లో పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి వర్కర్స్ దీనివల్ల మనకు పెరిగే అవకాశం ఉంది. మొత్తం ఎంతమంది వర్కర్స్ని తీసుకుంటారు? వర్క్ అవుట్సోర్సింగ్ వర్కర్లను తీసుకోవాలి. అదే అదే సార్, వర్క్ అవుట్సోర్సింగ్లోనే ఎంతమంది కార్మికులు కావాలని చెప్పి కోడ్ చేస్తాం. అది డీటెయిల్స్ ఉన్నాయి, దాన్ని బట్టి ఏరియాని బట్టి అది మారుతూ ఉంటుంది. కాబట్టి అదనంగా రావడానికి అవకాశం. ఆలమూరు మండలంలోని ఆలమూరు అయ్యప్పస్వామి ఆలయం వద్ద దాసా సాహిత్య ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో ధర్మ పరిక్రమణం కార్యక్రమం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన ఈ కార్యక్రమానికి శ్రీమాన్ పిఆర్ ఆనంద్ తీర్థాచార్యులు అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విచ్చేసి అశేష భక్తులకు స్వామివారి ఆశీస్సులు అందించి హిందూ సనాతన ధర్మాన్ని గురించి భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ వంటిపల్లి విశ్వనాథం, కాశీ అన్నపూర్ణ దంపతులచే పుష్పయాగం నిర్వహించబడింది. ఓం నారదాది మునిశ్రేష్ఠ పూజితాయే నమః. మానసపాసిన్యే నమః. ఓం సర్వాయే నమః. ఓం విష్ణురూపాయే నమః. ఓం దివ్యజ్ఞానాయే నమః. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా రాజమహేంద్రవరంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి అభిమానులు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో ఏ కార్యక్రమం జరిగినా సామాజిక సేవతో తమ అభిమానాన్ని చాటుకుంటున్నామని, చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 31వ జన్మదిన వేడుకల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా 1,10,116 యూనిట్ల రక్తం సేకరించడం ద్వారా రామ్ చరణ్ పట్ల తమ అభిమానాన్ని చాటడంతో పాటు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సృష్టించాలన్నదే తమ ధ్యేయమని తెలిపారు. గత
15 సంవత్సరాలుగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ తరపున చిరంజీవి ఫ్యామిలీలో ఎవరు ఏ కార్యక్రమం జరిగినా కూడా ఒక స్ఫూర్తివంతమైన కార్యక్రమం ద్వారా ఆ యొక్క సెలబ్రేషన్ వేడుకగా చేయడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమాల్లో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి జన్మదినోత్సవం శుభ సందర్భంగా పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఇదే ఒకే ఒక రోజున 1,116 మందితో రక్తదాన కార్యక్రమాన్ని పూర్తి చేసి గిన్నీస్ రికార్డులోకి ఎక్కాలనే ఒక సత్సంకల్పంతో ఈ రోజున ఈ వాలంటరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. జనసేన పార్టీ కార్యకర్తలతో కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున రాజమండ్రిలో సుమారుగా ఒక 300 మంది దగ్గరగా బ్లడ్ డొనేషన్ చేయడానికి ముందుకు వచ్చారు. జిల్లాలో నీరు చెట్టు కార్యక్రమంలో మంజూరు చేసిన వివిధ చెరువుల పూడికతీత పనులను వారం రోజుల్లో ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నీటిపారుదల రెవెన్యూ అధికారులతో పాటు నీటి వినియోగ సంఘాల ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నీరు చెట్టు కార్యక్రమంలో చెరువుల పూడికతీత ద్వారా వచ్చే మట్టిని ఆయా చెరువుగట్ల పటిష్టతకు, పొంత రోడ్ల నిర్మాణానికి, ఇతర సామాజిక అవసరాలకు వినియోగించుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో పెద్దాపురం ఆర్డీఓ విశ్వేశ్వరరావు, రిజర్వాయర్ ప్రాజెక్ట్ కమిటీ అధ్యక్షులు జె చంటిబాబు, ఏలేరు ఈఈ ఎస్ జగదీశ్వరరావు, పలువురు నీటి వినియోగ సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి మండలం కుతుకుడుమిల్లి గ్రామ శివారు కలువలదొడ్డి దగ్గర గ్రావెల్ లారీ తిరగబడింది. అయితే ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. రిలయన్స్ కంపెనీ పైప్లైన్ కోసం తవ్విన గోతులను పోడ్చకపోవడంతో పలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. రోడ్డు మీద ఉన్న భారీ గోతులో పడి లారీ తిరగబడడంతో ఈ ప్రమాదం సంభవించింది. లారీ డ్రైవర్కు, క్లీనర్కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ రోడ్డులో గోతులను పోడ్చకపోవడం వలన పలు వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు గాయాల పాలవుతున్నారని స్థానికులు తెలిపారు. పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువులో గల రాజీవ్ గృహకల్ప సముదాయం మురికివాడలను తలపిస్తుంది. పిఠాపురం రాజీవ్ గృహకల్పలో 300 మంది నివాసం ఉంటున్నారు. ఇళ్లలో ఉపయోగించే నీటిని డ్రైన్ సౌకర్యం కల్పించకపోవడంతో నీరు ఖాళీగా ఉన్న పల్లపు ప్రదేశానికి చేరి ఆ ప్రాంతం అంతా చెరువును తలపిస్తుంది. విపరీతమైన దుర్గంధంతో పందులు, దోమలతో ఆ ప్రదేశం నరకాన్ని తలపిస్తుంది. అపారిశుధ్యం వల్ల అంటువ్యాధులు ప్రబలుతాయని స్థానికులు భయభ్రాంతులవుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి నీరు నిలువ లేకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. నేను జగ్గయ్య చెరువులో ఉన్న సెకండ్ బ్లాక్లో GF4లో నివాసం చాలా రోజులు బట్టి నివాసం ఉంటున్నాను. కానీ ఈ ముందంతా బాగానే ఉంటుంది, రోడ్డు వైపు అంతా. కానీ వెనక వైపు డ్రైనేజ్ చాలా ప్రాబ్లంగా ఉంటుంది. ఇది ఖాళీ ప్లేస్లో వాటర్ స్టెగ్నిటీ అయిపోవడం వల్ల దోమలు, పందులు, కుక్కలు అన్నీ కూడా నివాసం ఏర్పరచుకుంటున్నాయి ఇక్కడ. దాని మూలానికి చిన్నపిల్లలు చాలామంది అపార్ట్మెంట్లో ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడా అనేక రకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. పెద్దవారికి, చిన్నవారైతే చెప్పలేరు కాబట్టి వాళ్ళకు వెనక డ్రైనేజ్ వాటర్ పోకుండా స్టెగ్నిటీ అయిపోయి అలా పక్కన పారుతూ అది గోతుల్లో పడిపోయి ఉండడం వల్ల దోమలు, చీమలు, ఈగలు, అనేక రకాల క్రిమికీటకాలు వచ్చి పందులు కూడా అక్కడ స్వర్ణ విహారం చేస్తున్నాయి. కుక్కలు కూడా నానావిధిగా అక్కడ ఉండిపోయి గోడకి రాసుకోవడం వల్ల మేము పక్కన కూడా వెళ్ళలేకపోతున్నాం. ఆ సైడు వెళ్ళాలంటే చాలా భయంకరంగా ఉంటుందండి. అంచేత మీరు తగిన చర్య తీసుకుని దీన్ని నివారించే ఉపాయం తీసుకుని మమ్మల్ని ఈ వ్యాధుల నుంచి, ఈ భయంకరమైన వ్యాధుల నుంచి రక్షించవలసిందిగా మిమ్మల్ని మేము ప్రార్థిస్తున్నాం. అంగన్వాడీలకు పెంచిన వేతనాలను తక్షణం అమలు చేయకపోతే మరో పోరాటానికి సిద్ధంగా ఉండాలని ప్రభుత్వాన్ని సిఐటియు నాయకులు హెచ్చరించారు. ఈ సందర్భంగా కాకినాడలోని సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో సిఐటియు కార్యదర్శి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లను అమలు చేసే విధంగా తమ పోరాటం ఉంటుందని తెలిపారు. అంగన్వాడీలకు పెంచిన వేతనాలను తక్షణం అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మే నెలలో 1,00,000 మంది కార్మికులతో విజయవాడలో సభ నిర్వహిస్తామని, కనీస వేతన విధానాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. భాగంగానే షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టాన్ని కూడా సవరించి 9 గంటల పని విధానం అనేది ప్రవేశపెట్టారు. దీనికి తోడు కనీస వేతనాలు అనేది
ఏ ఒక్కరికి అమలు చేసేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. జీవో నెంబరు 16 రిలీజ్ చేసినా కానీ కనీస వేతనాలు ఏ ఒక్క చోట కూడా ఈ కనీస వేతనాలు కార్మికులకి విడుదల కావడం లేదు. మరో ప్రక్కన ఏప్రిల్ 1 నుంచి అంగన్వాడీలు వేతనాలు పెంచుతున్నారు. ఈ పెంచాల్సింది పోయి అంగన్వాడీ యూనియన్ చేర్చడం ఎలాగనే దాని మీద తీవ్రంగా తలమునకలై ఉన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కనుక అంగన్వాడీలు పెంచిన వేతనం అమలు చేయకపోతే మరిన్ని పోరాటాలకి CIT సిద్ధంగా ఉంది. అదే కాకుండా మేలో రాష్ట్ర మహాసభ జరుగుతున్నాం విజయవాడలో. ఈ రాష్ట్ర మహాసభ 1,00,000 మంది కార్మికులతో చంద్రబాబు నాయుడు గారి విధానాలకి ప్రతిఘటనిచ్చే విధంగా ఈ రాష్ట్ర మహాసభ జరపాలని జిల్లా కమిటీ నుంచి కూడా తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా వేలాది మంది ఈ రాష్ట్ర మహాసభకి తరలి వెళ్ళాలని మేము ఈరోజు జిల్లా కమిటీ సమావేశంలో చర్చించుకున్నాం. అదేవిధంగా జిల్లాలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. కొబ్బరి ఒలుపు దింపు కార్మికులకి వాళ్ళకి ఏదైతే సంక్షేమ పథకం ఉందో అది రెన్యువల్ కావడం లేదు. మరో పక్కన ఈ RWSలో పనిచేస్తున్న కార్మికులకు కూడా ఆ వేతనాలు కనీస వేతనాలు అమలు కావట్లేదు. ఉచిత ఇసుక విధానం అని చెప్పి అన్నారు. కానీ బిల్డింగ్ వర్కర్లు నేటికి కూడా ఇసుక అందుబాటులో లేక భవన నిర్మాణ కార్మికులు పస్తులుండే పరిస్థితి ఉంది. ఈ జిల్లా సమస్యల మీద కూడా ఈరోజు జరుగుతున్న జిల్లా కమిటీలో ఉద్యమాందోళన రూపొందించుకుని భవిష్యత్తులో ఉద్యమాలు చేపడతామని తెలియజేస్తాం. రామ్ చరణ్ తేజ పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని, రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 యూనిట్ల రక్తం సేకరించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని చిరంజీవి ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షుడు జున్నూరు సాయిబాబా వెల్లడించారు. ఈ సందర్భంగా మండపేట మున్సిపల్ చైర్మన్ చుండ్ వరప్రకాష్ మాట్లాడుతూ చిరంజీవి అభిమానులు ఈ విధమైన ప్రజాహిత కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు రెడ్డి రాజబాబు మాట్లాడుతూ మండపేటలో ఇంత భారీ ఎత్తున రక్తదాన శిబిరం నిర్వహించడం ఒక్క చిరంజీవి అభిమానులకే సాధ్యమన్నారు. చిరంజీవి యూత్ సంఘం అధ్యక్షుడు జున్నూరు సాయిబాబా మాట్లాడుతూ మెగా ఫ్యామిలీ రక్తదాన శిబిరం ద్వారా మా అభిమానం చూపిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త సాయి కుమార్ బాబు, వైసీపీ కోఆర్డినేటర్ వేగుల పట్టాభిరామయ్య చౌదరి, చిరంజీవి యూత్ ప్రెసిడెంట్ కొంతం నాగేంద్ర ప్రసాద్, పడాల బ్రహ్మాజీ, సూరిబాబు మరియు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. సందర్భంగా మన మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కలిపి ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. తొలి సినిమా సక్సెస్తో స్టార్టింగ్ సినిమా సక్సెస్తో స్టార్ట్ చేసి రికార్డు పెరిగిన అదే రకంగా ఇవాళ మన పట్టణంలో ఏర్పడిన బ్లడ్ క్యాంప్కి అదే రకంగా టౌన్ దగ్గర కూడా బదిలీ చేస్తారని చెప్పి మన అభిమాన సంఘం అందరూ కోరుకుంటున్నాను. అలాగే మన టౌన్ దగ్గర 120 ఉంది, దాన్ని కూడా రికార్డ్ చేయాలంటే మన మెగా అబ్బాయిలకి తెలుస్తుంది. దాన్ని 200కి ఇవాళ బ్లడ్ క్యాంప్ చేస్తారని చెప్పి ఇవాళ చిరంజీవి గారు అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా మంచి కార్యక్రమం పెట్టారు. ఈ కార్యక్రమం ఇంకా పెంచి ప్రజలకు ఉపయోగపడేలాగా రక్తదాన శిబిరంతో పాటు ఇంకా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేసి చిరంజీవి గారి అభిమానులు, చిరంజీవి గారికి అభిమానులకి అందరికీ మెండపేట ఒక ఆదర్శంగా నిలవాలని చెప్పి జిల్లా కాదు రాష్ట్రంలో కూడా నెంబర్ 1గా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమం రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 30వ పుట్టినరోజు అండి ఇవాళ. ఈ పుట్టినరోజు కార్యక్రమాన్ని ఎంతమంది అభిమానుల మధ్యలో చైర్మన్ గారు అలాగే మన రాజబాబు గారు పెద్దలందరి సమక్షంలో జరుపుకోవడం మాకు ఆనందంగా ఉందండి. మరి ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసాం. మీరు ఎన్ని యూనిట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు? 300 దాకా ఎక్స్పెక్ట్ చేస్తామండి. ఎన్ని అవుతాయి అనేది తెలియదు. మరి ఇది టౌన్ రికార్డ్ చేసుకోవాలని, ఎందుకంటే ఆయన వరల్డ్ రికార్డ్ చేయాలని చెప్పేసి కార్యక్రమం పెట్టి 1,11,111 యూనిట్లు సేకరించి వరల్డ్ రికార్డ్ చేసుకోవాలని చెప్పేసి 5 దేశాల నుంచి 7 రాష్ట్రాల నుంచి కూడా ఈ కార్యక్రమం జరుగుతుందండి. మరి ఇది బాగా సక్సెస్ చేసుకుని మా అభిమానులందరూ కూడా, మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమంలో ముందుండాలని చెప్పేసి మేము ఆశిస్తూ ఈవేళ ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా, పల్లెటూళ్ళ నుంచి కూడా అభిమానులందరూ వచ్చి రక్తదానాన్ని సక్సెస్ చేస్తారని కోరుకుంటూ ఈవేళ పండగ వాతావరణంలో ఇది జరుగుతుందండి. మరి ఇంకా మళ్ళీ పుట్టినరోజు ఇంకా గ్రాండ్గా సక్సెస్ చేసుకోవాలని మరి అభిమానులందరూ కూడా. డ్వాక్రా మహిళల రుణాలను వెంటనే మాఫీ చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 5వ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రభావతి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారుగా 60 లక్షల మంది డ్వాక్రా మహిళలు ఉన్నారని, 1 కోటి మంది మహిళలు సంఘంలో సభ్యులుగా ఉన్నారని తెలిపారు. మొదటి విడత రుణాలు అందరికీ అందలేదని, డ్వాక్రా మహిళల రుణమాఫీపై ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. డ్వాక్రాతోనే సాధికారత సాధిస్తామన్న పాలకులు డ్వాక్రా మహిళలను విస్మరించడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు సుమారుగా
60 లక్షల మంది దాకా ఉన్నారు. సుమారు 1 కోటి మంది మహిళలు ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నారు. వీళ్ళందరి సమస్యలు కూడా నేను గెలిస్తే కనుక మీ సమస్యలు పరిష్కారం చేస్తాను, రుణమాఫీ చేసేస్తాను గవర్నమెంట్ చెప్పింది. కానీ ఈ రోజు వరకు మొదటి విడతగా అందరికీ డబ్బులు రాలేదు. 3,000 రూపాయలు ఇచ్చారు. అది కూడా కార్పస్ ఫండ్ అని చెప్పేసి చెప్తున్నారు. మరి కార్పస్ ఫండ్ అంటే దాదాపు ఆ డబ్బులు అసలు ముట్టుకోవడానికి వీల్లేదు. అందుకని కార్పస్ ఫండ్ కాదు, ఆ పొదుపులో కూడా జమ అయ్యాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు ప్రభుత్వం 2,660 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి అవసరమైతే 2,600 కోట్ల రూపాయలు అవసరం, కానీ 1,310 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. మొదటి విడత అందరికీ రాలేదు. ఈ రకంగా మోసం చేస్తుంది గవర్నమెంట్. ఖచ్చితంగా రుణమాఫీ సంగతి ఏంటని చెప్పి మేము పేటల్లో తిరుగుతుంటే మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు డ్వాక్రా మహిళలు. డ్వాక్రాతోనే సాధించేస్తామని చెప్తున్న పాలకులు ఈరోజు డ్వాక్రా మహిళ సబ్సిడీ లోన్ లేవు, లింకేజ్ లోన్ లేవు, వడ్డీ లేని రుణాలు అని చెప్పేసి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. ఆ డబ్బులు లేవు. కాబట్టి కొన్ని కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళ సొమ్ము ప్రభుత్వం దగ్గర ఖజానాలో మూలుగుతుంది. ఆ డబ్బులన్నీ కూడా బహుళ సంస్థలు ఎవరైతే ఉన్నారో, కార్పొరేట్ సంస్థలు ఎవరైతే ఉన్నారో, రిలయన్స్ వంటి సంస్థలకి వీళ్ళు కారు చౌకగా కూడా డబ్బులు ఇచ్చేయడం జరుగుతుంది. ఈ డబ్బులన్నీ కూడా కానీ గ్రామీణ ప్రాంతంలో మహిళలకు మాత్రం లోన్లు ఇవ్వట్లేదు. సృజనా చౌదరి గారికి ఏ హామీ లేకుండానే పాపం 1,000 కోట్ల రూపాయలు అప్పు ఇచ్చారు. కానీ డ్వాక్రా మహిళలకు అప్పు అనేది లేదు. అందుకని ఈరోజు పెద్దల పరం అయిపోతుంది ఈ డ్వాక్రాని. దీన్ని కాపాడాలని చెప్పేసి కూడా ఇలాగే డిమాండ్ చేస్తున్నాం. సబ్సిడీ లోన్లు ఇవ్వాలి. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది ఈరోజు ఇసుక కాంట్రాక్ట్లు అయిపోయారు డ్వాక్రా మహిళలు అని చెప్పేసి చెప్తున్నారు. ఎక్కడ అయిపోయారు, ఏ మూల కాంట్రాక్ట్లు అయ్యారని చెప్పేసి చూస్తే మనం రీసెంట్గా చూసాం. చింతమనేని ప్రభాకర్ ఎంఆర్ఓ గారిని కలబడే ధోరణి చూసాం. అంటే మహిళలంటే ఈరోజు రక్షణ లేని దుస్థితిలో ఈరోజు నేటి ప్రభుత్వాలు. మండపేటలో రామ్ చరణ్ తేజ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన అభిమానులు చలివేంద్రాన్ని ప్రారంభించారు. రామ్ చరణ్ తేజ 31వ పుట్టినరోజు సందర్భంగా మండపేట పట్టణ మెగా ఫ్యామిలీ యువత సాయి ఫ్రెండ్స్ ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ వేగుల పట్టాభిరామయ్య చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్డి రాజ్బాబు మాట్లాడుతూ చిరంజీవి అభిమానులు పలు సామాజిక కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కొంతం నాగేంద్ర ప్రసాద్, పడాల్ బ్రహ్మాజీ, సీతన సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున సాయిబాబు గారు ఆధ్వర్యంలో సాయి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ చిరంజీవి మెగా ఫ్యామిలీ తరపున ఈ కార్యక్రమం పెట్టారు. ఆయన ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. ఈ సంవత్సరం మరీ ముందుగా ఎండలు వచ్చేసినాయి, చేత బాగా ఎర్లీగానే స్టార్ట్ చేశారు. మాజీనగర్లోనే మిల్క్ వాటర్ అదే మిల్క్ను మన మజ్జిగను మంచినీళ్ళు ఇస్తున్నారు చలివేంద్రం పెట్టి. దీనికి ఆయనకి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ చిరంజీవి గారు సంబంధించి మొత్తం మెగా ఫ్యామిలీ అంతా వాళ్ళ యూత్ నాగేంద్ర ప్రసాద్ గారు, బ్రహ్మాజీ గారు, తదితర ఇంకా అభిమానులు మొత్తం ఫ్యాన్స్ అందరూ కలిపి ఈరోజు ఇంత మంచి కార్యక్రమం పెట్టారు. ఇది ప్రజలకి ఎంతో ఉపయోగపడేది. మినరల్ వాటర్ ప్లస్ మజ్జిగ రెండు కూడా ఇస్తున్నారంటే ఎంతో శ్రమ కోర్చేస్తున్నారు. డబ్బు కూడా లెక్క చేయకుండా దీనికి ఎంతోమంది దాతలు సహకరించి వారిని ఉత్సాహపరిచి వీళ్ళ ద్వారా ఇంకా మంచి కార్యక్రమాలు ఈ ప్రజలకి, మండపేట ప్రజలకి అందుబాటులో ఉండేలాగా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఫైబర్ గ్రిడ్ ద్వారా అతి తక్కువ ధరకే ఇంటర్నెట్. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి. ఘనంగా రామ్ చరణ్ తేజ జన్మదిన వేడుకలు. జిల్లా వ్యాప్తంగా రక్తదానం చేసిన అభిమానులు. అంగన్వాడీలకు పెంచిన వేతనాలు తక్షణం అమలు చేయాలి. పోరాటానికి సిద్ధమంటున్న సిఐటియు నాయకులు. ఘనంగా ఈస్టర్ వేడుకలు. జిల్లా వ్యాప్తంగా ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవ సోదరులు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.